మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. మొన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిన తర్వాత మీకుంటది అంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ను మాటలు అనేందుకు అసలు ఎవరు నువ్వు, ఎంత తోడివి అంటూ క్వశ్చన్ చేశారు. కేసీఆర్ తెలంగాణ కోసం కొట్లాడుతున్నప్పుడు చంద్రబాబు సంచులు మోసి నువ్వు కేసీఆర్ గురించి మాట్లాడతావా అంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. తొర్రూరు సభలో కేటీఆర్ ఈ కామెంట్స్ చేశారు. ఇటీవల కేసీఆర్పై రేవంత్ చేసినటువంటి కామెంట్స్కు కేటీఆర్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసినట్లుగా కనపడుతుంది. ఎవడికిరా జాతిపిత అంటూ కేసీఆర్పై రేవంత్ కామెంట్స్ చేయడాన్ని మనం చూసాం. అసలు కేటీఆర్ ఏం మాటలు మాట్లాడారు, ఏం కామెంట్స్ చేశారు ఒకసారి చూద్దాం. రేవంత్ రెడ్డి వానికి మాత్రం ఒకటే మొక్కుకో ఎన్ని దేవుళ్ళు ఉన్నారు అన్ని దేవుళ్ళకి మొక్కుకో. తప్పిదారి మళ్ళా గులాబీ జెండా గెలిచిందా పొట్టుడా నీ గుర్తరా? కేసీఆర్ ను పట్టుకొని లేకపోతే కేసీఆర్ ను పట్టుకొని ఎటువంటి మాటలు మాట్లాడతావు? ఎవడరాను నాకు అది అడుగుతా. కేసీఆర్ తెలంగాణ తెచ్చినాడు, ఎక్కడున్నాడు ఈ పొట్టోడు? సంచులు మోసుకుంటా చంద్రబాబు సంచులు మోసుకుంటూ లేడు. సమైక్యవాదుల సంచులు మోసిన ఇవాళ కేసీఆర్ తింటున్నాడు. అంటున్నా, ఒక్కసారి దొంగ మాటలకు మోసపోయి ఈ అవలగాళ్ళకు అవకాశం ఇస్తే ఆ రోజు చెప్పిన వాడు ముందే ఏమన్నాడు? వెనకటి రోజులు తెస్తా అన్నాడు. మీరు ఏమో తెస్తారో అనుకున్నారు, వచ్చిన వెనకటి రోజులు మళ్ళా లైన్లలో నిలబడరు. సో మనం చూస్తున్నాం, చాలా అగ్రెసివ్ కామెంట్స్ చేస్తున్నారు కేటీఆర్. ఇంత అగ్రెసివ్గా అసలు ఎందుకు కామెంట్ చేయాల్సి వచ్చింది? అసలు రేవంత్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. నువ్వు జాతి పెత్తవు, ఎవడు నీ జాతి? వినోదరావు నీ జాత, ఎర్రబల్లి దయాకరావు నీ జాత, కుక్కడపల్లి కృష్ణారావు గారు నీ జాత, లేకపోతే తన్నీరు హరీష్ రావు గారు నీ జాత? నీ జాతికి పిత ఉండొచ్చు, మాకు మా నల్గొండకో లేకపోతే మా పాలమూరుకు నీ జాతితో ఏం పని? నీ జాతి ఏంది? నీ నీతి ఏంది? ఎవరికిరా నువ్వు జాతి? సో మనం చూస్తున్నాం, ఎవరికి జాతి, అసలు ఎవరి జాతి నీది, నువ్వు ఎవరికి జాతి పిత అంటూ రేవంత్ చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని లేపాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఆ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ కామెంట్స్కి చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యారు. మేము అధికారంలోకి రాకూడదని కోరుకో, ఒకవేళ అధికారంలోకి వచ్చామా ఇక నీకుంటుంది అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ మనం చూస్తున్నాం. అలాగే నువ్వు ఇట్లాగే పద్ధతి మర్చిపోతే మేము కొంచెం మర్యాద మర్చిపోవాల్సి వస్తుంది, ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కష్టమే అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున విజిల్స్ వేస్తూ క్లాప్స్ కొడుతూ వాళ్ళ రెస్పాన్స్ కూడా మనం చూస్తున్నాం. ఇరువైపులా చాలా బలంగా మాట్లాడగలిగినటువంటి నాయకులే. అయితే మొన్న మధ్య రేవంత్ అన్నారు, ఇక ఓడిపోయిన వాళ్ళ గురించి మనం ఫోకస్ చేయొద్దు, ఎక్కువగా మాట్లాడొద్దు అని చెప్పేసి అన్నారు. కానీ వరుసగా కేసీఆర్ గురించి మాట్లాడుతూనే వస్తున్నారు. ఇప్పుడు ఎవరికి జాతి పిత, ఎవరి జాతి నీది అంటూ మాట్లాడడం అనేది చాలా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత ఇప్పుడు కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలతో అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినట్లుగా కనపడుతుంది. మొత్తం మీద ఈ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఇరుపక్షాల మధ్య ఈ మాటల యుద్ధాన్ని మనం చూస్తున్నాం. మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మధు, ఎవరికి జాతి పిత, నువ్వు ఎవరి జాతి, నువ్వు మీ జాతి వాళ్ళు ఎవరున్నారు అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడడం, దానికి కౌంటర్గా కేటీఆర్ అంతకంటే బలంగా ఇంకా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేయడం మనం చూస్తున్నాం. అంటే ఈ మాటల యుద్ధం కొంచెం పరిమితి దాటి వెళ్తున్నట్లుగా కనపడడం లేదా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా? ఎగ్జాక్ట్లీ, నిజంగానే మున్సిపల్ ఎన్నికలకు మరొకసారి వేదిక అయింది. మనం చూసాం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా మాటల యుద్ధం కొనసాగింది, కాస్త సద్దుమణిగింది. తర్వాత రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని ఎప్పుడైతే హైదరాబాద్ చేరుకున్న తర్వాత మంత్రులతో, పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో భేటీ తర్వాత గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వరుసగా ప్రచారంలో పాల్గొంటున్నారు. రోజుకొక 2 నుంచి 3 బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి పాల్గొంటున్నారు. అందులో భాగంగా కీలక స్టేట్మెంట్ చేశారు. దానికి కౌంటర్ గా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తూ పోతా ఉన్నారు. దానికి సంబంధించి ఆల్రెడీ మొన్న
ఫోరెన్సిక్ ల్యాబ్ కి సంబంధించినటువంటి ఘటనలకు సంబంధించి ఒక కుట్ర కోణం ఉంది, కావాలనే ఓటుకు నోటుకు సంబంధించినటువంటి వాటికి సంబంధించినటువంటి ఆధారాలను ధ్వంసం చేసేలాగా ఒక కుట్ర జరిగింది. కావాలనే ఫస్ట్ ఫ్లోర్ లో కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు ధ్వంసమయ్యేలా, దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా మాయమయ్యేలాగా ఒక కుట్ర కోణం ఉంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దాని తర్వాత వరుసగా రేవంత్ రెడ్డి కేటీఆర్ తర్వాత హరీష్ రావును, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఆయన కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు, జాతిపీతకు సంబంధించినటువంటి వ్యాఖ్యల పైన. తర్వాత కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తున్నాను అనేటువంటి కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల పైన, దానికి సంబంధించి కూడా ఈరోజు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. దానికి సంబంధించి ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిన తర్వాత మీకు ఉంటుంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అంటే దీనికి రెట్టింపు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా కావాలని రాజకీయ వేధింపులు చేస్తా ఉంది. ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ కానీ, ఓన్ ట్యాపింగ్ కానీ, కాళేశ్వరం కానీ, వీటికి సంబంధించినటువంటిది ఎట్లయితే వేధింపులు చేస్తా ఉన్నారో దీనికి మించి ఉంటుంది అనేటువంటిది కేటీఆర్ మాటల ఉద్దేశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. కేసీఆర్ ను అనేందుకు నువ్వెవరు తెలంగాణకి సంబంధించినటువంటి దాంట్లో నీ ఇన్వాల్వ్మెంట్ లేదు, తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్, నీకు సంబంధమే లేదు, ఆంధ్రాకు మూటలు మోసారు, అప్పుడు బాబు చెప్పు చేతుల్లో నడిచావు నువ్వు, నీకు అనేటువంటి అర్హతనే లేదనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దాని తర్వాత తెలంగాణ కోసం కొట్లాడుతున్నప్పుడు కనీసం నువ్వు తెలంగాణ సోయి లేనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నావు, చంద్రబాబు సంచులు మోసినటువంటి నువ్వు కేసీఆర్ గురించి మాట్లాడేటువంటి పెద్దవాడిగా అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దీంతో ఓవరాల్ గా కేటీఆర్ మాట్లాడినటువంటి మాటల్లో మేజర్ పాయింట్ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుంది, గెలిచిన తర్వాత మీకుంటది అనేటువంటి స్టేట్మెంట్ పొలిటికల్ సర్కిల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతా ఉంది. సో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మాత్రం ముఖ్యంగా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులు ఫేస్ చేయాల్సినటువంటి కాన్సిక్వెన్సెస్ గురించి కేటీఆర్ చాలా స్పష్టంగా ఇక్కడ నుంచి వార్నింగ్ ఇచ్చినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలు ఈ పొలిటికల్ వారికి వేదిక అయ్యాయి. ఒకరిపైన ఒకరు ఘాటైనటువంటి విమర్శలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది, ఘాటైనటువంటి ఒక సవాళ్లు విసురుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం రైతు భరోసా, రైతు బంధుకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, తర్వాత మేము వచ్చిన తర్వాత నోటిఫికేషన్లు, ఉద్యోగ నియామకాలకు సంబంధించిన విషయంలో కావచ్చు, కేసీఆర్ ఉద్దేశించి చేసినటువంటి స్టేట్మెంట్స్ పైన, ఇప్పుడు జరుగుతున్న ప్రచారం పైన ఓ ప్రతి సవాలు విసురుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. డైరెక్ట్ అయితే కేటీఆర్ ఈ రోజు మేము వస్తాం, మీ సంగతి చూస్తాం అనేటువంటి స్టేట్మెంట్ ప్రస్తుతం వైరల్ అవుతా ఉంది. నందు రైట్ థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద రేవంత్ చేసిన కామెంట్స్కు కేటీఆర్ ఇచ్చిన కౌంటర్ వైరల్ అవుతుంది. ఒకటే మాట చెప్తున్నారు కేటీఆర్, రేపు మేము అధికారంలోకి వస్తే నీకు